ఒకటి కీరవాణి గారు అన్న, అంటే తన బీజిఎం కానీ తన కొట్టే హారర్ సీన్స్ కానీ నిజంగా థియేటర్ మొత్తం సైలెంట్గా అయిపోయినాము. అంత భయంగా అంత మంచిగా కొట్టాడు. నెక్స్ట్ ఇంకో అతను అన్న శ్రీరామ్ గారు, తన పెద్ద వ్యక్తి అంట సినిమా ఇండస్ట్రీలో, నాకు తెలీదు కానీ సినిమా చూసిన తర్వాత ఎందుకో అర్థమైపోయిందన్న. తన విజువల్స్ కానీ తన ఆ క్లైమాక్స్ లో వస్తే నా చెట్టు సీన్, ఆ సీన్ అయితే నిజంగా లెవెల్ అనిపించింది. చాలా అంటే చాలా బాగుందన్న. ముఖ్యంగా కాన్సెప్ట్ అన్న, అరే దెయ్యంతో లవ్ ఏంటన్న, దెయ్యంతో లవ్ చేస్తాడు, రొమాన్స్ చేస్తాడు దెయ్యంతో, అంతా దెయ్యంతో అన్న అయిపోతాయి కూడా. అలాంటి సీన్లు ఉన్నాయి. నాకు బాగా నచ్చింది. ఒకటన్నా డేట్ విత్ దెయ్యం అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. సో నేను చెప్తున్నా కదా, మీరు చూడండి. దెయ్యం అనేది వైష్ణవ్ చైతన్యన, ఆశిష, ఎవరో తెలీదు, చాలా చాలా ఉన్నాయి దెయ్యాలు. ఇంకోటి మధ్యలో విరూపాక్ష కూడా కనిపిస్తుంది మనకి. సో మీరు చూడండి, నిజంగా ఒక ట్రూ లవ్ అనేది ఉందన్న చూపించారు సినిమాలో. నెక్స్ట్ దిల్ రాజు గారు, మీరు గ్రేట్ సార్. అంటే చాలా రోజులు, చాలా నెలల తర్వాత, చాలా సినిమాల తర్వాత మా అందరికి, మా యూత్ అందరికి ఒక మంచి సినిమా ఇచ్చారు మీరు. సో ఈ లవ్ మీ టుడే అనేది పక్కా సినిమా ఆడుతుంది థియేటర్లో. నేను చెప్తున్నా కదా, లాస్ట్ ఒకటి చెప్తా, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవలేనో, లేకపోయినా ఆఖరికి ముసలు కూడా వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ.